కందుకూరు ఘటన ప్రభుత్వం స్పందించింది. బాధితులకి న్యాయం జరిగింది అని అనుకుంటున్నారు. అంటే ప్రభుత్వం ఆలస్యంగా స్పందించింది. బాగా ఇన్సిడెంట్ జరిగిన 10 రోజులు కూడా ఎవరు కూడా ఎమ్మెల్యే గారు వాళ్ళ టీడీపీ కార్యకర్తలే ఎమ్మెల్యే వాళ్ళ మొహం చూడలేదు. ఒక అతను చనిపోయాడు, 2 సాగు బతుకుల మధ్య ఉన్నారు గుంటూరు హాస్పిటల్. ఎవరు స్పందించకపోవటం, ఎక్కడ పేపర్లో టీవీలో రాకపోవటం, కేసు కూడా బలంగా ముందుకెళ్ళకపోవటం వల్లే మేము కాపు సంఘాలలో పేదోళ్ళు వాళ్ళకి అన్యాయం జరుగుతుందని మేము రోడ్డు మీద రావడం జరిగింది. తర్వాత ఎమ్మెల్యే గారు 15 రోజులకి వెళ్ళారు వాళ్ళ ఇంటికి. రాష్ట్ర ప్రభుత్వ దృష్టి కూడా ఈ విషయం వెళ్ళి కొంచెం అమానుషమైన సంఘటన ఇది. వాళ్ళు ప్రభుత్వం కూడా సీరియస్ గా తీసుకుని హోమ్ మినిస్టర్ గారు వాళ్ళందరూ కూడా వాళ్ళని వెళ్ళి అక్కడ పరామర్శించడం, చంద్రబాబు నాయుడు గారే స్వయంగా వాళ్ళకి దోషుల్ని కఠినంగా శిక్షిస్తాం, వాళ్ళకు ప్యాకేజీ అనౌన్స్ చేయడం జరిగింది. అది మేము మొదటి నుంచి కోరుతుంది ఒకటే, కావాలని దీన్ని రాజకీయం చేస్తున్నారు, కులపరంగా చేస్తున్నారు, వాళ్ళ స్నేహితులు డబ్బులు లావాదేవీలు ఉన్నాయి, ఇవన్నీ వాళ్ళు అతను ఏదో చిన్న డ్రైవర్ పని మిగతా చేసుకునే మనిషి, అతని దగ్గర లక్షల డబ్బు లావాదేవీలు ఏముంటాయండి. అక్కడ అతను చంపిన వ్యక్తికి లెక్కలేదు, అతనికి అహంకారం అలవాట్లు ఉన్నాయి అతనికి. నేను చెబుతా 10 సార్లు అన్నాడు. ఇతను పోలీసుల దగ్గరికి పోయి కూడా అతని వల్ల నాకు రక్షణ లేదన్నా కూడా పోలీసులు పట్టించుకోలేదు ఈ విషయంలో. అందువల్ల ఇంత భయంకరమైన సంఘటన జరిగింది. దీన్ని మేము అడుగుతుంది ఒకటే, ఈరోజు విజయవాడలో అందరం కూడా ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ గా అన్ని కాపు సంఘాలు పెద్దలందరూ కూడా కలవడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ కలిసిన విషయం ఏంటంటే, ఆ కుటుంబానికి ఆర్థికంగా ఆల్రెడీ 10-15 లక్షలు ఆ కుటుంబానికి సాయం చేశాం. ఆర్థికంగా 10-12 లక్షలు ఆ కుటుంబానికి, ఎందుకంటే హాస్పిటల్ బిల్లు కానీ మినిమం ఖర్చు కూడా లేవు వాళ్ళ దగ్గర. కొంత మేము ఇది మాటలు కాదు, చేతల్లో కూడా కొంత సహకరించాం. ఇంకా చాలా మంది రెడీగా ఉన్నారు. ఈరోజు ఇక్కడ ముఖ్యంగా సమావేశం అవడం గల కారణం ఏంటంటే, ఆ కుటుంబానికి ఇంకేమైనా ఆర్థికంగా కొంత సహకరించే ప్రయత్నం చేద్దాం ఒకటి. ముఖ్యమంత్రి గారి స్వయంగా బయటకు వచ్చి ఈ విషయంలో నేను కఠినమైన చర్యలు తీసుకుంటాను అన్నారు. కాబట్టి ఆయన ముందుకు రావటం అనేది ముఖ్యమంత్రి గారి బాధ్యత తీసుకుని ముందుకు రావటం, దాన్ని హర్షిస్తున్నాం. మేమందరం కూడా దీన్ని రాజకీయాలు చేయాలనే ఉద్దేశం లేదు, కులాలు లాగాలనే ఉద్దేశం లేదు. సాటి కులపోటుకి అన్యాయం జరిగితే ఇప్పుడు అదే ముందు స్పందిస్తే కూడా, సంఘటన జరిగిన 2 రోజులకో 3 రోజులకో మేము బయటకు వచ్చి హడావుడి చేస్తే అది రాజకీయం చేశారు, కులాల పరంగా తెచ్చారంట. సంఘటన జరిగిన 10 రోజులు కూడా ఒక పేపర్లో టీవీలో రాకుండా తొక్కివేసి, సాటి టీడీపీ కార్యకర్తలైనా కూడా మా ఎమ్మెల్యే వాళ్ళని పరామర్శించకుండా, హాస్పిటల్లో జీవోత్సవాలు ఉంటే వాళ్ళ పరిస్థితి ఏంటని చెప్పి హాస్పిటల్ గురించి పట్టించుకోకుండా, వాళ్ళ కనీసం ఒక డాక్టర్ గారితో మాట్లాడి వాళ్ళకి ఏం ఖర్చు ఎంత పట్టించుకోకపోతే అని కడుపు మండి మేము రోడ్డు మీద రావాల్సి వచ్చింది. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా స్పందించారు, ఆయన మేము హర్షం వ్యక్తం చేస్తున్నాం. నేను చెప్తుంది ఒకటే, కేసు పూర్తిగా లోపభూయిష్టంగా ఉంది. కేసులు ఎక్కడ కూడా పట్టు లేదు, సాక్ష్యాలన్నీ గందరగోళం చేశారు. ఇన్సిడెంట్ జరిగిన 15 రోజులు కూడా వాళ్ళ చెప్పులు అక్కడికి పడుతున్నాయి, పళ్ళు ఊడిపోతే పళ్ళు పొలాల్లో పడిపోయి ఉన్నాయి, బండి స్పేర్ పార్ట్స్ అని అట్లాగే పడి ఉన్నాయి. ఇంతోడో సెక్యూర్ చేయలేదు, వాళ్ళ వాంగ్మూలం తీసుకోలేదు. కోమాల నుంచి మొన్నే బయటపడ్డాడు ఒక వ్యక్తి, వాంగ్మూలం కూడా తీసుకోలేదు. ఇలాంటి చాలా లోపభూయిష్టం ఉన్నాయి. కాబట్టి దాన్ని జ్యుడిషియల్ ఎంక్వైరీకో సిబిఐ ఎంక్వైరీకి ఇవ్వటం, నెక్స్ట్ ఆ కుటుంబానికి ఇచ్చిన ప్యాకేజ్ ఏదైతే ఉన్నారో, కొంచెం వాళ్ళకి పొలాలంటే అక్కడ పంటలు పండే పొలాలు, ఎక్కడ ఎస్ఐన్ భూములని ఎక్కడ అడుగులు ఇస్తే వాళ్ళు ఏం చేసుకుంటారు, లక్షల డబ్బులు అని చెప్పిన మొన్న ఏవి వెంకటేశ్వరరావు గారు ఏదో అంటున్నారు, ఎవరు సొమ్ము అని చెప్పి దానం చేస్తారని. మరి వీర చౌదరి గారు ఒక ఆయనకి వాళ్ళ కార్యకర్త చనిపోతే ₹1 అన్నారే, ఆ రోజు నువ్వు ఎందుకు అడగలా మీ కులపోళ్ళనే? వెంకటేశ్వరరావు గారు కులం ఆయన సొంత కులం కాబట్టి నోరెత్తాడా? కాపులకు 1-2 లక్షలు ఇవ్వగానే కడుపు ఉక్రోషమా? అంటే లక్షల కోట్ల మీ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి మేము కావాలి, మీకు లక్షల కోట్లు సరిపోయే ప్రభుత్వం మీకు ఏర్పాటు చేయడానికి మేము నిలబడాలా? జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ మేము రోడ్డు మీద ఎక్కి పోరాడాలా? ₹1,00,000 10 లక్షలు మానవీయ కోణంతో వాళ్ళకి సాయం చేయండి అనగానే కడుపులో ఉక్రోషం తన్నుకొచ్చి బయటకు వచ్చేసేసి ఆయన గారు ఎవరు సొమ్మని చెప్పని ఇచ్చేస్తున్నారు అని చెప్పని అన్నారు. మానవీయ కోణంలో ఇస్తుంది. మీరు ఇచ్చిన డబ్బు ఎంత? 20 లక్షలు. మేము 4 చేతులు వేస్తే 10 లక్షలు ఇచ్చామే, చేతి తీసుకెళ్ళి వచ్చామే. మీరు ఇచ్చే డబ్బు కోసం వెయిట్ చేయట్లా. అది మానవీయ కోణంతో చూడాలి. పైశాచికమైన సంఘటన, బ్రూటల్ మర్డర్. ఈ 10 సంవత్సరాల్లో చరిత్రలో మనం చూడాల. పాశవికమైన హత్య, అత్యంత పాశవికమైన. అంటే ఎంత ధైర్యం ఉండి వెనకాల ఎంత అండుంటే అంత పని చేస్తారు. ఎవరు అండం ఉంటే ఇంత దుర్మార్గం జరిగింది. ఎవరి ఒత్తిడి ఉంటే ఎమ్మెల్యే సాటి టీడీపీ కార్యకర్తలు ఇళ్లకు పరామర్శించిన 15 రోజులు కూడా ఇంటికి పోకుండా, చనిపోయిన ఇళ్లకు పోకుండా ఉన్నాడు. ఎవరి ఒత్తిడి ఉంటే ఏ పేపర్లో టీవీలో కనపడకుండా పోయింది. ఇప్పుడు కులాలు దేవద్దు ఎన్ని కులాలు ఏ శక్తి పనిచేయకుండానే ఇన్ని తొక్కి పెట్టారు. దీంట్లో సాటి కులస్తులు రక్త సంబంధం బాధ కలిగినప్పుడు స్పందించినప్పుడు మేమెందుకు అంట ప్రభుత్వంలో చెప్పపోయారా? వైసీపీ ప్రభుత్వంలో మా కూటమికి టీడీపీకి జనసేనకి అండగా మీరు మాట్లాడబాకండి, జగన్ మీద పోరాడబాకండి అని చెప్పి మా చెప్పపోయారు. అయిపోయి పక్క తప్పుకునే వాళ్ళు మీరు చూసుకోపోయారా? ఇన్ని అప్పుడు ఆ రోజు మీ పని చేస్తే మేము కావాలా? మీకు రోడ్ల మీదకి ఎక్కి ప్రాణాలు తగ్గించి
పవన్ కళ్యాణ్ తిడతానని జగన్మోహన్ రెడ్డి మీద మేము ఆ విధంగా నిలబడి పోరాడుతున్నప్పుడు అప్పుడు చెప్పపోయారు, మీరు పక్కన తప్పుకోండి, మేము చూసుకుంటాంలే, మేము పెద్ద మొనకాలం మేము చూసుకుంటాం చెప్పపోయారా? ఈరోజు అడిగి అన్యాయం జరిగింది 10 రోజులు కూడా ఎవరు స్పందించలేదంటే మీరు రోడ్డు ఎక్కాం. 10 రోజులు 12 రోజులకి 2వ తారీఖు ఇన్సిడెంట్ జరిగితే 12వ తారీఖు ఎప్పుడు మేము రోడ్డు మీదకి వచ్చాం. ఎక్కడ కనపడకుండా ఇంత దుర్మార్గంగా తొక్కేశారు, ఇంత భయంకరమైన సంఘటనని, ఇంత దుర్మార్గం ఏంటని చెప్పని బయటకు వచ్చాం. ఆ విధంగా మేము బయటకు వచ్చి మాట్లాడితే దాని కులాలు లాగుతున్నారు, రాజకీయం చేస్తున్నారు, కులాలు రాజకీయాలు చేసే ఆలోచన మాకు లేదు. అనేక ఎవరు సొమ్మనిస్తున్నారు కోనేరు హంపీకి ఎక్కడో ల్యాండ్ ఇచ్చారు, ఆమెకు ఏం తక్కువ ఉందని ఎంతో ల్యాండ్ ఇచ్చారు. రాజధానిలో చాలా మందికి ఇచ్చుకున్నారు మీరు రాజధాని భూములు, చాలా మందికి ఏదో క్రికెట్ వాళ్ళకి టెన్నిస్ వాళ్ళకి, మీ కమ్మ సామాజిక వర్గాలకే ఏ విధంగా ఇచ్చారు ఆ భూములని, ఏ పేరుతో చెప్పి ఇచ్చారు? రామోజీరావు గారు చనిపోతే ఆయనకి ఏదో శ్రద్ధాంజలి కట్టిస్తూ కోట్లు ఖర్చు పెట్టారు. ఏ జీవోతో ఖర్చు పెట్టారు ఆ డబ్బులన్నీ? అంటే మీ సామాజిక వర్గంకి వచ్చేటికి ఐవి వెంకటేశ్వర గారు గుర్తురాలి ఇవన్నీ. అంటే కులాల పేరు లేకపోతే కులాల పేరుతో కేసులు పెడతామని చెప్పి అంటున్నారు కదా. కులాల పేరుతో కేసులు పెడితే డాక్టర్ సుధాకర్ అనొచ్చుగా. దళితుడు డాక్టర్ సుధాకర్ కులం ఎందుకు? అక్కర కులాలకు సంబంధించిన అనంతబాబు దళితుడిని చంపాడని అక్కడ కులం ఎందుకు? ఇలా ఎన్నిసార్లు కులాలు పెస్తా ఉందా లేదు టీడీపీ పార్టీ? సాటి కులపోడికి అన్యాయం జరిగింది అని చెప్పి మీరు రోడ్డు ఎక్కితే కులాల ప్రస్తావనతో కేసులు ఎవరు బెదిరిస్తున్నారు? కేసులు పెడతా జగన్మోహన్ రెడ్డి లాంటి భయంకరమైన రాక్షస ప్రభుత్వంలోనే లెక్క చేయని మనుషులు మేము. ఏం కేసులు పెడతారు మమ్మల్ని ఏం చేద్దామని? ఇలాంటి అత్యుత్సాహానికి పోయి ఇట్లాంటిదో బెదిరింపు రాజకీయాలు చేయాలని చూస్తే మొన్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఆయన మూల్యం చెల్లించుకున్నాడు కదా, రేపు అదే అవుతుంది. మీదేం పోయింది? డైలాగులు కొట్టి పక్క పోతావు, తర్వాత పార్టీలో ఇబ్బంది పడతారు. మీరు కాదు, పార్టీలో ఇబ్బంది పడతారు. చిత్తూరులో ఒక లేడీని చెట్టు కట్టేసి కొట్టినప్పుడు ఇచ్చారు కదా, స్పందించారు కదా ₹1 కోటి. మరి అప్పుడు ఏమయ్యాడు ఈ వేబి వెంకటేశ్వరరావు? అలాగే రీసెంట్ గా చూసుకుంటే అమరావతిలో కొన్ని 100 కోట్లు పెట్టి 600 అడుగుల విగ్రహం పెడుతున్నారు. మరి దానిపై స్పందించడం ఏంటి అంటున్నారు? అవును సార్, ఇప్పుడు టీడీపీ పార్టీ వాళ్ళ కమ్మ సామాజిక వర్గం సంబంధించిందో టీడీపీ పార్టీకి అనుకూలం అయితే ఆయన నోరు తెరవడు ఏబి వెంకటేశ్వరరావు. ఆయనకి చాలా కులాభిమానం ఎక్కువ, వీరాభిమానం కులం మీద ఆయనకి. నోరు తెరవడు. కాపులంటే నరనరాల కక్ష పగొట్టుది కాపు కులం మీద. అది కాబట్టి ఎట్లాంటి కాపు పరిగమాన సంఘాలు అతను నోటు పదాలు కాపుల మీద ఎవరు సొమ్ము చెప్పని దానం చేస్తారు అంటే కాపు కులం మీద చూపించే ఉక్రోషం. అదే నేను అడుగుతుంది అదే. మొన్న నిలబడిపోయారు మీరు అందరూ, జగన్మోహన్ రెడ్డి మీద మీరందరూ నిలబడి పోరాడి టీడీపీ పార్టీ కూటమి గెలిపించకపోయారు మీరు అందరూ కలిసి. మేము ఎందుకు వచ్చి పనిచేయాల్సి వచ్చింది? మేము ఒక దుర్మార్గమైన సంఘటన జరిగింది, పేద కులం రోడ్డు మీద పడిపోయిందని చెప్పని మేము ఆక్రోశిస్తుంటే మీరు ఎవరిష్టం వచ్చినట్టు వాడు అంటే కాపు కులం అంత లోకు అయిపోయింది డైలాగులు కొట్టాங்க మా మీద. మీరు ఇచ్చే 20 లక్షలు ఎంత? 4 రోజులు కూర్చొని 4 లక్షలు 10 లక్షలు పంపించాను డబ్బులు ఇంటికి. ఈ రోజు మళ్ళీ ఇక్కడ 30 లక్షల రూపాయలు మొత్తం అనౌన్స్ చేశాం పంపించడానికి. ఇచ్చే డబ్బుల కోసం కూర్చున్నాము ఇక్కడ. పేదవాళ్ళు అన్యాయం అయిపోయారు కాబట్టి మానవత్వ దృక్పథంతో ప్రభుత్వం బాధ్యత అది. మీరు అంతమంది మీరు ఎవరు కోట్లు జనాలు లక్షలు తీసుకొని ఇచ్చిరాలా? అప్పుడు గుర్తుకు రాలేదా వెంకటేశ్వర గారికి? ఇవన్నీ అది ఈ కులం అంటే ఎలక్షన్ రాగానే మేము అవసరానికి ఉపయోగపడుతున్నాం. ఎలక్షన్ అయిపోయి అధికారం రాగానే మా కులాన్ని ఎట్లాంటి మాటలైనా అడగడానికి అదేంటో మరి ఎందుకు లోకు కనపడుతున్నామో ఏంటో, గెలిపించి ఎందుకు మేము తిట్లు తింటాం, తన్నులు తింటాం, చంపించుకోవడం ఎందుకు చేస్తున్నామో మరి అది ఆ లాజిక్ ఏంటో మాకు అర్థం.